ప్రార్థన. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. నీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని దీవించి నాయనా ప్రభా, ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఉదయకాలంలో ప్రభా, నీ బిడ్డలముగా మేమందరము చేరి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. గతించినటువంటి దినాలలో ప్రభా, కరోనాను బట్టి ప్రభా, ఈ యొక్క చిన్న బిడ్డలు మేమందరూ చేరి నిన్ను స్తుతించలేకపోయాము. అయినప్పటికీ నాయనా ప్రభా, ఇంత తనక మమ్ములను బిడ్డలను కాపాడి నాయనా ఈ యొక్క 2022వ సంవత్సరంలో ప్రభా, ఈ యొక్క వేసవిలో VBS క్లాసెస్ జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా, కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ విధమైనటువంటి శోధనలు బిడ్డలు దరిచేరకుండా ప్రభా, ఎండవేయడం వల్ల ఏ విధమైన అనారోగ్యాలకు బిడ్డలు గురి కాకుండా నీ కాపుదల్లో ప్రభా బిడ్డలను ఉంచమని, అయ్యా ప్రభా, నీ అందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ప్రభా, అయ్యా అనేకమైనటువంటి పాటలు నాయన, వాక్యాలు నాయన ప్రభా, అనేకమైనటువంటి నాయన ప్రభా బిడ్డలు నేర్చుకోవడమైనటువంటి శక్తిని, జ్ఞానమును ప్రభా బిడ్డలకు దయచేతండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. టీచర్స్ని బట్టి నీకు వందనాలు. వారిని కూడా ఆశీర్వదించండి. నీ కృపలో బిడ్డలను భద్రపరచండి. వారు ప్రభా జ్ఞానం కలిగినటువంటి బిడ్డలుగా ప్రభా, బిడ్డలకు ఎట్టి రీతిగా నాయన బోధించాలో కావలసినటువంటి శక్తిని, జ్ఞానమును, సమయస్ఫూర్తిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, ఈ 2022వ సంవత్సరపు VBS కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోవడానికి అయ్యా ప్రభా, 9 గంటలు జరగబోయే ప్రభా ఇనాగరేషన్ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ యొక్క నాయన పెద్దలందరూ అయ్యా మేము సంతోషంతో కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఆశపడుచుండగా మీరు కృప చూపించండి. రాబోతున్నటువంటి నాయన నీ యొక్క గురుమండలి అధ్యక్షులను బట్టి నాయన ప్రభా, అడిషనల్ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యం కొరకు పాటుపడుచున్నటువంటి స్త్రీలను బట్టి, పురుషులను బట్టి, ఆయా యవన బిడ్డలను బట్టి నాయన నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన సెక్స్టన్ని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా, వచ్చిన బిడ్డలను ప్రభా మీరు దీవించండి. రానయ్యినటువంటి బిడ్డలను ప్రభా వేగరమే రప్పించి బిడ్డలందరూ నిన్ను స్తుతించలాగిన మీరు కృప చూపించి ఈ కార్యక్రమాలు ప్రభా నాయన ఈ యొక్క 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరగబోయే ఈ యొక్క VBS కార్యక్రమాన్ని మీరు పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచారము ప్రభా బిడ్డలతో ఉంచి ఈ ప్రాంగణంలో ఉంచి ప్రభా నిన్ను కలిగి ఆయా అనేకమైనటువంటివి నేర్చుకునేటటువంటి శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. నాయన ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో ప్రభా ఈ యొక్క VBS కార్యక్రమం మొదటి దినాన్ని మేము ప్రారంభించుకుంటుండగా నీ యొక్క శక్తిని మాకు దయచేసి బిడ్డలను, టీచర్స్ అందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమా, ఘనత, ప్రభావం పొందుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Say good morning. Very good. How are you? గట్టిగా రావట్లేదు మాట. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత బాగున్నారు? జాయ్ అక్కడే చెప్తున్నాడు ఎంత బాగున్నాడు అంటే చాలా బాగున్నాడంట. మిగిలిన వాళ్ళు బాగాలేదు కదా, ఎగ్జామ్స్ రాసి రాసి అలసిపోయారు కదా. అవునా? అలసిపోయారా? చెప్పండి, సమాధానం చెప్పండి. అలసిపోయారా? అలసిపోలేదా? అలసిపోలేదు కదా, అలసిపోలేదట. వెరీ గుడ్. మరి ఎందుకంత డల్గా ఉన్నారు అలసిపోయినప్పుడు? అలసిపోకపోతే ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి కదా. నేను అనుకుంటున్నాను అందరూ ఎగ్జామ్స్ రాసి అలసిపోయారేమో, అందుకనే మనం VBSలో కూర్చున్నాం కదా. ఎందుకు? ఎందుకు? దేవుని యందు సంతోషించడానికి కదా, అనేకమైన నేర్చుకోవడానికి. పాటలు నేర్చుకోవడం ఇష్టమేనా మీకు? వాక్యాలు నేర్చుకోవడం ఇష్టమేనా? అనేకమైన గేమ్స్ ఉంటాయి, స్కిట్లు ఉంటాయి, డాన్సెస్ ఉంటాయి, మంచి పాటలు నేర్చుకోవచ్చు. ఓకేనా? నేర్చుకుందామా మరి? ప్రతిరోజు కూడా 8 o'clock కల్లా మీరు వచ్చేయాలి. ఓకే? ఎంతమంది 8కి వచ్చారు ఈరోజు చెప్పండి? 8 o'clock వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి వాళ్ళకి. సైలెంట్ క్లాప్స్, సైలెంట్. ఓకే, వెరీ గుడ్. రేపటి నుంచి ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి ఓకే, రేపటి నుంచి అందరూ కూడా 8 o'clock కల్లా వచ్చేయాలి. చక్కటి పాటలు నేర్చుకోవచ్చు, వాక్యాలు నేర్చుకోవచ్చు. సరేనా? నేర్చుకుందామా మరి? ఓకే.
వచ్చిన పాటలు ఫస్ట్ రెండు పాడుకుందాం. స్తుతి ఆరాధన పై పైకెళ్ళును, ఆశీర్వాదం కిందికి వచ్చును. రెడీగా ఉన్నారా అందరూ? మీరు ఇంకా అటు ఇటు చూడకూడదు, పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు. రెడీ? స్తుతి ఆరాధన పై పైకెళ్ళును, ఆశీర్వాదం కిందికి వచ్చును. స్తుతి ఆరాధన పై పైకెళ్ళును, ఆశీర్వాదం కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్పవాడు, మనలను ఎంతో ప్రేమించెను. మన ప్రభు యేసు గొప్పవాడు, మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి आराधना ऊपर जाते हैं, आशीष लेके नीचे आते हैं. स्तुति आराधना ऊपर जाते हैं, आशीष लेके नीचे आते हैं. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया, हालेलुया. మీరందరూ హ్యాపీగానే ఉన్నారా? ఈ పాట మనం యేసయ్యని స్తుతిస్తూ పాడుతున్నాం. అంటే మైక్లు ఉన్నాయి, అక్కోళ్ళు పాడేస్తున్నారు, మేము పాడకపోయినా పర్లేదు అన్నట్టు పాడుతున్నారు. ఈసారి పాడదాం, యేసయ్యని గట్టిగా స్తుతించండి. మళ్ళీ ఒకసారి ఈ పాట, ఓకేనా? స్తుతి ఆరాధన పై పైకెళ్ళును, ఆశీర్వాదము కిందికి వచ్చును. స్తుతి ఆరాధన పై పైకెళ్ళును, ఆశీర్వాదము కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్పవాడు, మనలను ఎంతో ప్రేమించెను. మన ప్రభు యేసు గొప్పవాడు, మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి आराधन ऊपर जाते हैं, आशीष लेकर नीचे आते हैं. स्तुति आराधना ऊपर जाते हैं, आशीष लेकर नीचे आते हैं. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया, 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 हालेलुया. సరే, గాడ్స్ నాట్ డెడ్, అవునా? హీస్ అలైవ్, ఓకేనా? God's not dead, no, He's alive. God's not dead, no, He's alive. God's not dead, no, He's alive. I feel Him all over me, I feel Him all over me. I feel Him in my hands, I feel Him in my legs, I feel Him in my heart, I feel Him in my mind, I feel Him all over me. No, 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 God's not dead, no,
అన్నారు? సరే, మీ సాంగ్ షీట్లోంచి సాంగ్ 1. ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం. చిన్నవాడనని నీవు జడియకు ఓ తమ్ముడా, చిన్నదానమని నీవు జడియకు ఓ చెల్లెలా, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి. పనికిరాని గాడిద దవడ చిన్నదే చిన్నది, పనికిరాని గాడిద దవడ చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం. పనికిరాని వాడనని జడియకు ఓ తమ్ముడా, పనికిరాని దాననని జడియకు ఓ చెల్లెలా, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి. ఆవగింజంత విశ్వాసం చిన్నదే చిన్నది, ఆవగింజంత విశ్వాసం చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం. అల్పమైన వాడనని అదరకు ఓ తమ్ముడా, అల్పమైన దాననని అదరకు ఓ చెల్లెలా, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, గెలవాలి నీవు నిలవాలి, గెలవాలి నీవు నిలవాలి. పాట అర్థమైందా మీకు? ఏమర్థమైంది? చిన్నదాన్ని కూడా దేవుడు యూజ్ చేసుకుంటాడు. మీరు చిన్నపిల్లలు అనేసి మేము దేవునికి ఏం ఉపయోగపడము ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఏమీ పెట్టుకోకండి. దేన్నైనా దేవుడు యూజ్ చేయగలడు. మిమ్మల్ని యూజ్ చేయాలంటే ముందు మీరేం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. ఓకేనా? సరే, లైన్ బై లైన్ చెప్తాము, లైన్ బై లైన్ పాడండి. ఓకేనా? ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, రిపీట్ చేయండి. ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం. చిన్నవాడనని నీవు జడియకు ఓ తమ్ముడా, చిన్నదానమని నీవు జడియకు ఓ చెల్లెలా, దేవుని చేతిలో సాధనమై
లైన్ చెప్తాను చిన్నపిల్లలకి రావడానికి. మామూలుగా లిరిక్స్ చెప్పండి. పనికిరాని గాడిద దవడ, చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం. పనికిరాని వాడనని నీవు జడియకు ఓ తమ్ముడా. మళ్ళీ తర్వాత ఓ చెల్లెలా. ఓకేనా? మళ్ళీ అక్కడ పాడుకుందాం, రిపీట్ చేయండి. పనికిరాని గాడిద దవడ, చిన్నదే చిన్నది, పనికిరాని దవడ, చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం.
ఓకేనా? ఒక ఆబ్జెక్టివ్ లెసన్ అనుకోండి మీకు తెలియడానికి కోసం, చిన్నవాళ్ళు ఎలాగా అనేది. ఓకే, మీరు అందరూ పరలోకానికి వెళ్తానని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అందరూ గుడ్డేనా? రోజు ప్రేయర్ చేసుకుంటున్నారా? ఏమని ప్రేయర్ చేస్తున్నారు? విజ్డమ్ ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నారంట. ఇంకా యేసయ్యా మా పాపాలను క్షమించండి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అమ్మ ఏమేం చేస్తాంలే పాపాలు అనుకుంటున్నారా? మమ్మీ చెప్పిన మాట వినకపోవడం ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తున్నారు. మమ్మీ చెప్పిన మాట వినట్లేదా మీరు? అంటే ముందు నా మాటే వినట్లేదు, అందుకని మీరు చేతులు ఎత్తే ఉంచారు. నేను మమ్మీ చెప్పిన మాట ఎంతమంది వినట్లేదు అన్న చేతులు ఇలాగే ఉన్నాయి. సరే, అయితే మనం ఈ పేపర్ని పరలోకం అనుకుందాం. ఓకేనా? ముగ్గురం చేస్తాము. ముగ్గురులో ఎవరికి దేవుని మీద విశ్వాసం ఉందో చూస్తామన్నమాట. ఓకేనా? ఈ పేపర్ పరలోకం అనుకుందాం. ఇది పెద్దగా ఉందా? పరలోకానికి వెళ్ళాలంటే ఇంత దారి సరిపోతుందా మనం వెళ్ళడానికి? నేను వెళ్ళడానికి నేను చాలా పెద్దగా ఉన్నాను, ఎలా పడతాను రా ఇందులో? పట్టాలి కదా, మరి యేసయ్యని అడగాలి కదా. ఎలా అడగాలి? యేసయ్యా నాకు ఒక దారి ఇవ్వండి, నన్ను కాపాడండి అనేసేసి ఏం ప్రార్థన చెప్పండి. మా కోసం మీ ద్వారం తెరవండి అనేసేసేసి మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు డోర్స్ తెరుస్తారని మీరు నమ్ముతున్నారా? పేపర్ ఇది వేరేది, ఇంకో పేపర్ నమ్ముతున్నారా లేదా? సరే, అయితే డోర్ తెరవమని అడుగుదాము. పరలోకానికి వెళ్ళే మార్గము ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లో పరలోకానికి వెళ్ళే మార్గం చాలా ఇరుకైన మార్గం అనేసేసేసి ఉంది. సరే, ఫస్ట్ అంటూ మనకి డోర్ తెరుచుకుంటుందో లేదో చూద్దాం. గాడ్ని అడిగితే మీరు నమ్ముతున్నారా డోర్ మనకి తెరుస్తారని? యేసయ్యా మీరు అడిగితే నేను అడుగుతున్నాను, యేసయ్యా నా కోసం మీ పరలోక ద్వారాన్ని తెరవండి అనేసేసి అడుగుతున్నాను. అయితే నేనైతే నమ్ముతున్నాను గాడ్ నా కోసం ద్వారం తెరుస్తారని. ఈ డోర్ సరిపోతుందా? చూద్దామా? చిరిపోతుందేమో కదా. తల వరకే పట్టిందిరా, తల వరకే వెళ్తే సరిపోద్దా పరలోకంలోకి మనం? కదా, అప్పుడప్పుడు మనం ఎలా నమ్ముతామంటే చేస్తాడా చేయడా, చూస్తాడా చూడడా అంటే ఒక్కొక్కసారి అలా జరిగిపోతే చేసేసాడేసే అలా నమ్మితే జరుగుతాయా కదా. అప్పుడు మనం ఏం అడగాలి? యేసయ్యా నేను చిన్నపిల్లలు యేసయ్య కోసం ఏం చేయగలరు అని మీరు అనుకుంటున్నారా? మనం ఈరోజు పాటలో విన్నాం కదా, యేసయ్యని ఫస్ట్ మీరు ఏమని అడగాలి? యేసయ్యా మా కోసం సహాయం చేయండి, మేము నీ కోసమే బతకాలనుకుంటున్నాం అనేసి. సరే, ఇంకా ఏమన్నా వేస్ కోసం వెతుకుదాం మనం. ఓకేనా? ఫస్ట్ మీరైతే చిన్నవాడిని, కొంతమంది అనుకుంటారు నాకు పాటలు పాడటం రాదు, నాకు డ్యాన్స్ చేయడం రాదు, నేను యేసయ్య కోసం ఎలా వాడబడతాను, వాక్యం రాదు అని అనుకుంటాము. ఇంకేం రావు అనుకుంటారు? సరిగ్గా చదవలేను యేసయ్య, నేను మొద్దుని అని కూడా కొంతమంది అనుకుంటారు కదా. కానీ యేసయ్య అలాంటి వాళ్ళని కూడా ప్రేమిస్తారని మీరు నమ్ముతున్నారా? మళ్ళీ ఒకసారి చూద్దాం, ఏమన్నా ఉందేమో. ఏం లేదు కదా, కొంచెం ఇలా ఇది పేపర్ కాకుండా ఉంది. సరే, ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే, యేసయ్య నాకు దయచేసి సహాయం చేయండి, నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నాకు మీ ద్వారాన్ని తెరవండి అని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మీకు పాటలు రావనుకుంటున్నారు కదా, కొంతమంది పాటలు నేర్పిస్తారు, కొంతమంది నాకు వాక్యం రాదు నాకేం తెలుస్తుంది అని అనుకుంటారు, వాళ్ళకి వాక్యాన్ని నేర్పిస్తారు. ఇంకా మీ చదువు విషయంలో కూడా నేను మొద్దునే అనుకుంటారు కొంతమంది, దాంట్లో మీ మమ్మీ డాడీలు హెల్ప్ ఉంటుంది. ఇలాగా ఎంతమందిని మీకు హెల్ప్ కింద కదా, మమ్మీ డాడీలు బోల్డ్ మీకు రాదన్నారు అనుకో, ట్యూషన్స్ అని అవన్నీ పెట్టిస్తారు. ఇలాగా మీకు ఎన్నో జరిగేలాగా దేవుడు ఈ లోకంలో చేస్తాడు. అప్పుడు మనం మంచిగా ఉంటే మనము పరలోక రాజ్యానికి వెళ్తామా? మనం పట్టే దారి అంత ఉంటుందా?
కొంచెం లేట్గా వెళ్తాం. అక్క లేట్గా ఉంది విశ్వాసం కదా. అక్క స్టైల్గా కట్ చేస్తుంది అందుకనేసి అనుకుంటా. మరి మీరు కూడా అలా ఏసై మీద విశ్వాసం పెడతారా? అక్క కూడా నేను కట్ చేసేసింది, కాకపోతే అక్కది కలర్ఫుల్గా ఉంది కదా, నాది బాగాలేదు, కలర్ తక్కువ ఉంది. మీకు ఏది నచ్చింది? ఇది నచ్చిందా? సరే, ఎవరు ట్రై చేస్తారు? ఎవరైనా వెళ్తారా ఇందులోకి? కావాలా? వేస్తున్నాను. ఎవరి మీద చింపేస్తారా? మీరు చింపేస్తారా? సరే, అయితే నేను ఈ రోజు నుంచి చెప్తున్నాను. అక్క మీకు ఇందాక చెప్పింది కదా, మీరు ఇక్కడ అందరూ దగ్గర దగ్గరగా బాగా చింపాడు. నేను పట్టేశాను. అక్క కూడా పట్టేసిందంట, కొంచెం స్లోగా పట్టిందిలే. సరే, అయితే మీరందరూ పడతారని నమ్ముతున్నారా మీరు? ఇది పేపరు, మనం చూసింది దేనికోసం? పరలోకం కోసం. ఇది పెద్ద ఇదే ముందర పరలోకం కోసం అడుగుతూనే ఉండాలి, రోజు మానకుండా ప్రార్థన చేయాలి. మీరు చేస్తారా? మానకుండా. ఇందాక ఎవరో చేతులు ఎత్తారు, మమ్మీ మాట వినకుండా ఉండాలని. అబ్బా, వెంటనే ఎత్తేస్తున్నారా? అదొక్కటే బాగా వినపడుతుంది. సరే, మీరు అందరూ ఇలా గ్రూప్గా కూర్చుంటున్నారు. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారు? ఏసై సన్నిధిలో కూర్చుని ఉన్నారు కదా. ఏసై సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి, అవునా? దేవునికి మీరు మర్యాదను ఇవ్వాలి, మీరు మర్యాదపూర్వకంగా ఉండాలి. సరే, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక మాట్లాడుకుందరు, ఓకేనా? కింద కొద్దిసేపు వేస్తాము, 12ంటికి అయిపోయాక కూర్చుని మాట్లాడుకుని వెళ్దురు. ఇక్కడ మాట్లాడకండి. చూద్దాము ఎంతమంది సైలెంట్గా ఉంటారు. సర్ప్రైజెస్ మేము ఇస్తాం, ఓకేనా? కావాలా? మని నడిపించవలసిందిగా మన సంఘాధ్యక్షుల వారికి తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ లార్డ్. టిఫిన్ చేశారా? ఉదయాన్నే చేయలేదు కదా. నిశ్శబ్దంగా ఉంటే చాలా త్వరగా ఈ ఇనాగరేషన్ పూర్తి చేసుకుని టిఫిన్కి వెళ్దాం, సరేనా? ఓకే. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2022వ సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరాన్ని ముగించుకుని మరి ఈ వేసవి దినాలలో క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఏక్లాస్ ప్యారిష్ తాడేపల్లిగూడెం సంఘపక్షమున ఈ VBSను నిర్వహించటానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. గడిచిన సంవత్సరాలలో మరి ఈ కరోనా కారణం చేత మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోయాం. దేవుని యొక్క కృప ద్వారా మరి 2022వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం. మరి సంఘంలో ఉన్నటువంటి మన అడ్మినిస్ట్రేటివ్ బాడీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మరి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మనమందరము కూడా మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మన సంఘ పెద్దలందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని చాలా క్లుప్తంగా మరి ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత పరిశుద్ధానికి వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభా 2022వ సంవత్సరపు VBS కార్యక్రమాన్ని చిన్న బిడ్డలతో కూడి మేమందరము ఇటు రీతిగా నేను గణపరచడానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క మొదటి దినపు నాయన VBS కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటుండగా ప్రభా నీ కాపుదల దయచేతండి, నీ సహాయం దయచేతండి, నీ యొక్క ఆత్మ సంచారము మా చుట్టూ ఉంచండి. బిడ్డలకు శక్తిని దయచేతండి, బలము దయచేసి అయ్యా చక్కగా ప్రభా నాయన నీ కలిగినటువంటి జీవితంతో ప్రభా బిడ్డలు నిన్ను నాయన స్తుతించడానికి, పాటలు నేర్చుకోవడానికి, అలాగే నీ యొక్క వాక్యాన్ని వినడానికి, అనేకమైనటువంటి మేలుకరమైనటువంటి మాటలు విని వారి జీవితాలకు అలవర్చుకోవడానికి మీరు కృప చూపించండి. ఆయా వేదిక మీద ఉన్నటువంటి నాయన ప్రభా సంఘాధ్యక్షులను బట్టి, అలాగే చిన్నయ్య గారిని బట్టి, నాయన నీ దాసులు చైర్మన్ గారిని బట్టి నీకు వందనాలు.
కూడి వచ్చినటువంటి నాయన 7 వార్డుల పిసిసి ఎల్సిసి సభ్యులందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలను దీవించండి అయా, టీచర్స్ని దీవించండి, అలాగే ప్రభా వాలంటీర్స్కి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి అయా. మేమందరము ప్రభా ఈ కార్యము కొరకు నాయన పాటుపడుతూ ప్రభా మీరిచ్చే దీవెనలు పొందుకోవడానికి కృప చూపించమని నాయన ఈ సమయంలో ప్రభా మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన పాస్టర్ గారికి వందనాలు. అందరము కలిసి మీకు బాగా వచ్చిన పాట కదా, ఇప్పుడు దాకా పాడారు కదా, ఏం పాట అది? ఏటిలోని రావాలి పాడేవారు. ఈ సంవత్సరం ఈ విబిఎస్లో మరి థీమ్ సాంగ్ కదా, థీమ్ సాంగ్ ఈ సంవత్సరం ఉన్నటువంటి అంశాన్ని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి పాట. మరి అందరం కలిసి పాడుకుందాం. అమ్మ త్వరగా రావాలి, పాడతారా? మైక్ అక్కడ ఉంది. హలో హలో అందరం కలిసి పాడదాం, కూర్చునే చేయండి మీకు గుర్తుండడానికి. ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, చిన్నదే అయ్యా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచి తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం,
చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండే అనుభవాలు పెద్దవారికి కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాం. కనుక చిన్న పిల్లలకు దేవుడు ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చాడు. అంటే మీకందరికీ కూడా దేవుడు మంచి స్థానాన్ని ఇచ్చాడు, మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని కోరుకున్నాడు. కనుక మనం ఈ సంవత్సరం అంతా కూడా చదువుకున్నాం, పరీక్షలు రాసేసాం, అన్నీ అయిపోయిన తర్వాత ఈ వేసవి దినాల్లో ఏం చేస్తున్నాం తెలుసా? ఎక్కడికి వచ్చాం? యేసు దగ్గరికి వచ్చాం కదా. యేసు దగ్గరకు వచ్చాం. ఈ పరిశుద్ధ దేవాలయములో ఉన్న మనము ఏమని ఆలోచన చేయాలో తెలుసా? నేను యేసు దగ్గర కూర్చొని ఉన్నాను అంటే ఏం చేయాలి? మీ టీచర్స్ చెప్పిన మాట వినాలి. ఏ పాటలు నేర్పిస్తూ ఉన్నారో ఆ పాటలు నేర్చుకోవాలి. ఏ వాక్యము నేర్పిస్తూ ఉన్నారో ఆ వాక్యం నేర్చుకోవాలి. కంటత పెట్టమంటే కంటత పెట్టాలి. వారు టీచర్స్ ఏది చెబితే అది మీరు చేయాలి. ఎందుకు చేయాలి? మనం ఎక్కడున్నాం? యేసయ్య దగ్గర ఉన్నాం. యేసయ్య దగ్గర ఉన్నటువంటి పిల్లలట యేసు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారట. మీరు వినటం లేదంటే అర్థం ఏంటో తెలుసా? మీరు యేసయ్య దగ్గర ఉన్నారా? లేరు. కనుక యేసయ్య దగ్గర ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారు టీచర్స్ చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాలి, పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. ఏ రోజు ఏ కథ చెబుతూ ఉంటూ ఉన్నారో ఆ కథను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసయ్య చిన్నపిల్లలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే ఈరోజు చదవబడిన ఈ వాక్య భాగం అనగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో అపోస్తులైనటువంటి ఆ పౌలును దేవుడు ఏర్పాటు చేసుకుంటూ మరి భయంకరమైనటువంటి ఆ క్రైస్తవులను హింసిస్తూ ఉంటూ ఉన్నటువంటి తరుణములో మరి ఆ యేసుక్రీస్తు ప్రభువు సౌలుగా ఉన్నటువంటి పౌలును సౌలుగా ఉన్నటువంటి అనుభవాల నుండి పౌలు అనుభవాలలోనికి తీసుకుని వెళ్ళాడు. అంటే సౌలును పౌలుగా మార్చేశాడు. అంటే క్రూరుడైనటువంటి వాడు దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా మారిపోయాడు. అప్పటి వరకు క్రైస్తవులను హింసించిన వాడు క్రైస్తవులను ప్రేమించటం ప్రారంభించాడు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనముగా మరి పౌలును గురించి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశంలో ఉంటుంది. అదే మాట చదువుకున్న మాట, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని అని అననీయ చెబుతూ ఉన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడో తెలుసా? చాలా చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధానుల వలన అధికారము పొంది ఉన్నాడని అననీయ చెబితే ప్రభు అంటూ ఉన్నాడు, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన ఒక సాధనము. సాధనం అంటే తెలుసా? సాధనం అంటే పనిముట్టు అన్నమాట. పనిముట్టు అంటే ఒక గోడకు మేకు కొట్టాలనుకోండి, మేకు తీసుకుని మనం గోడకు మేకు దగ్గర పెట్టి చేత్తో కొట్టేస్తాం కదా. కొడతామా? మేకు పట్టుకుని గోడ దగ్గర పెట్టి చేత్తో కొడితే గోడలోకి వెళ్ళిపోతుంది కదా. వెళ్దా? మరి ఏం చేయాలి? ఏం చేయాలి? సుత్తితో కొట్టాలి. అంటే మేకు లోపలికి వెళ్ళాలంటే మనకేం కావాలి? ఖచ్చితంగా సుత్తి కావాలి. అంటే సుత్తి ఈ మేకును గోడలోనికి దించడానికి ఒక సాధనం. అంటే మేకును గోడలోనికి దించాలి అంటే సుత్తి లేకపోతే పని జరగదు. అలాగే దేవుని యొక్క సువార్త ఈ లోకములో వెదజల్లబడాలి అంటే ఖచ్చితంగా ఒక సాధనం అవసరం. ప్రభువు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక సాధనాలుగా వాడుకోవాలని పిలుస్తూ ఉన్నాడు. అంటే ప్రభువు నిన్ను నన్ను ఇక్కడ ఉన్న మనందరినీ కూడా, చిన్నపిల్లలే కాదు పెద్దవారిని కూడా ఒక్కొక్క సాధనాలుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి. కనుక మరి ఈరోజు ఈ వారపు దినాలు కూడా
దేవుని యొక్క రక్షణ సువార్తలో ఉన్నటువంటి ఆ క్రీమ్ ఏంటో, లేకపోతే ఆ యొక్క ఉన్నతమైనటువంటి విషయాలేంటో, ఆ సత్యాలేంటో, ఆ మంచేంటో, ఇదంతా కూడా గ్రహించి మీ యొక్క హృదయంలో వాటిని నింపుకోవాలి. రాబో కాలంలో దేవునికి ఒక సాధనాలుగా మీరు తయారు కావాలి. కనుక చిన్న బిడ్డలను దేవుడు సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం అంటూ ఉన్నది, గనులైన వారిని సిగ్గుపరచటానికట ఘనహీనులను దేవుడు ఎన్నిక చేసుకుంటాడట. అలాగే ఉన్నతమైన వారిని, ధనవంతులను సిగ్గుపరచటానికంట ధనహీనులను ఎన్నిక చేసుకుంటాడట. తెలివైన వారిని సిగ్గుపరచటానికట తెలివి లేనటువంటి వారిని ఎన్నిక చేసుకుంటాడట. పెద్దవారిని, బలవంతులను సిగ్గుపరచటానికట బలహీనులైన చిన్నపిల్లలను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. అంటే బలహీనులైన చిన్నపిల్లలను మిమ్మలను ఏర్పాటు చేసుకొని దేవుడు మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఈ వారపు దినాలు కూడా మీరు మీ టీచర్స్ మాట వినండి, మీ టీచర్స్ చెప్పిన పాటలు నేర్చుకోండి, కథలు నేర్చుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అంటే ఏంటో నేర్చుకోండి, ప్రార్థించటం ఎలాగో నేర్చుకోండి. అన్నిటికంటే మించి మన విశ్వాసములో స్థిరపరచుకోవడానికి మీరు ఇష్టపడండి. ఇవన్నీ కూడా చేస్తే మీ చదువుల్లో మీకేం కావాలో, మీ జీవితంలో మీకు ఏం కావాలో, మీకు ఏది అవసరమో అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మరి అలాంటి అనుభవాల్లో జీవిస్తూ ఈ VBSలో ఈ 2022వ సంవత్సరంలో ఒక మంచి మార్గంలో నడిచే బిడ్డలుగా మీరు తయారు కావాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుతూ ఉన్నాను, దీవిస్తూ ఉంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ వారపు దినాలు కూడా మంచి పిల్లలుగా మార్పు చెందాలి. మంచి పిల్లలుగా మార్పు చెందాలి అంటే, మంచి పిల్లలు అంటే అర్థం ఏంటి? బాగా అల్లరి చేయాలి కదా. మంచి పిల్లలు అంటే బాగా అల్లరి చేయాలి కదా. చేయాలి కదా, అల్లరి చేయకూడదు. చెప్పిన మాట, టీచర్స్ చెప్పిన మాట వినాలి. నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను, ఈ పెద్ద పిల్లలే మీరందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందో అట్టు చూస్తున్నారు కదా. ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, పిల్లలే. కానీ చెప్పిన మాట వింటే వారిని ఏమంటారో తెలుసా? మంచివారు అంటారు కదా. మీరందరూ కూడా మంచి పిల్లలుగా మారిపోవాలి. ఈ వారపు దినాలు కూడా చక్కగా పాటలు నేర్చుకోండి. మీకు కావలసినవి లేదా టిఫిన్స్ మేము సిద్ధపరుస్తూ ఉన్నాం. అలాగే మీ కొరకు డ్రింక్స్ సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మరి మీ కొరకు మంచి మంచి ఆహార పదార్థాలు సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిందే. సంఘం అంతా కూడా, సంఘ పెద్దలందరూ కూడా ఏమన్నారో తెలుసా? పిల్లలకి కదండి, ఎలాగైనా సరే ఎంతైనా పెడదాం అన్నారు. ఎందుకు మీరంటే వారికి ఇష్టమేనా, ఇష్టం లేదా? ఇష్టం కనుకే పెట్టమన్నారు. కనుక మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా, మీరు కూడా ఎలా ఉండాలి? వారు ఇష్టపడేలాగా ప్రవర్తించాలి. కనుక ఈ వారం రోజులు కూడా మరి ప్రార్థన పూర్వకంగా మరి సిద్ధపడండి. అలాగే టీచర్స్ అందరినీ కూడా, మరి వచ్చిన టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఉంటూ ఉన్నాను. మరి బిడ్డలతో పాటు ఈ వారపు దినాలు ప్రయాసపడడానికి మీరు కూడా మరి సిద్ధపడి వచ్చారు. అందును బట్టి మీకును కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యవ్వన బిడ్డలు, అలాగే వాలంటీర్స్గా మరి బిడ్డలకు ఆయా పనులు చేయడానికి, వారికి సహకరించడానికి మరి వాలంటీర్స్గా వచ్చినటువంటి గర్ల్స్ అలాగే బాయ్స్ కూడా పైన ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క ఇనాగరేషన్లో మరి పాల్గొంటూ ఉన్న మన క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఏ క్లాస్ ప్యారిష్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మరి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీకందరికంటే మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి సండే స్కూల్ టీచర్స్ చాలా వారపు దినాల నుంచి వారు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. మీకు బ్యాడ్జెస్ ఇచ్చారా? ఆ గ్రూప్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఇస్తారు. మీ కొరకు చక్కటి బుక్స్ సిద్ధపరిచారు, బ్యాడ్జెస్ సిద్ధపరిచారు, ఇంకా చక్కటి పాటలు నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు. సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా అమ్మా థ్యాంక్ యూ సో మచ్, హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, అందరము లేచి నిలబడదాం. పిల్లలు మీరు మోకరించండి, టీచర్స్ అందరు లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అనంతరము బ్రేక్ఫాస్ట్గా. అయ్యా బ్రేక్ఫాస్ట్ రెడీయా? సరే.
అనంతరము మరి టిఫిన్స్కి వెళదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ఈ ఇనాగురేషన్ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. అల్పులమైన మా జీవితాలలో నీవు మాకిచ్చిన ఈ కృపాదినమున అలనాడు ప్రభువ సౌలును పౌలుగా ఎలా మార్చుకుని ఒక సాధనంగా వాడుకున్నావో ప్రభువా, దావీదు చేతిలో ఉన్న ఒక గులకరాయి, చిన్న గులకరాయిని గొల్యాతును చంపడానికి ఏ రీతిగా నీవు వాడుకున్నావో ప్రభువా, ఆ రీతిగా బిడ్డలను ప్రభు నీవు వాడుకోమని అడుగుచున్నా. చిన్న బిడ్డలన్న ఎద్దుకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నావు ప్రభువా. పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలని నీ వాక్యం బోధిస్తూ ఉంటూ ఉన్నది. చిన్న బిడ్డలు ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో ఈ వారపు దినాలు నీ సన్నిధానములో పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలు నేర్చుకోబోతూ ఉన్నారు. వారికి జ్ఞానం ఇవ్వండి, వివేచన ఇవ్వండి, సమయస్ఫూర్తి ఇవ్వండి. అట్లే ప్రభువా, ఇదిగో నా తండ్రి, వారి తల్లిదండ్రులను దీవించండి. అలాగే ప్రభువా, ఈ వారపు దినాలు వారికి చక్కటి పాఠాలు వాక్యములు నేర్పించడానికి ఆయా టీచర్స్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. సండే స్కూల్ టీచర్స్ని దీవించండి. అలాగే పెద్దవారు, స్త్రీలు ప్రభువ ఆసక్తితో ఇక్కడికి వచ్చారు, వారందరినీ దీవించండి. మంచి ఆరోగ్యమునివ్వండి. ఈ వారపు దినాలు కూడా ప్రభువ బిడ్డలతో పాటు ప్రయాసపడుతూ ఉండగా ఆయా అన్ని దీవెనలన్నీ వారికి దయచేయండి. అలాగే ప్రభువ యవ్వన బిడ్డలు వాలంటీర్స్గా చక్కటి ప్రభా డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్నటువంటి బిడ్డలు, పాటలు నేర్పిస్తూ ఉన్నటువంటి బిడ్డలు, ఈ బిడ్డలందరినీ దీవించండి. యవ్వన బిడ్డలు ప్రభా బాయ్స్ ఎంతగానో వీటి కొరకు ప్రయాసపడ్డారు, అయ్యా వారందరినీ దీవించండి నాయన. ఈ కార్యమంతయు నీ మహిమ కొరకు జరిగించుకొని అయ్యా బిడ్డలకు ఇది దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచుమని, ఈ వారపు దినాలు ఏ శోధన మా దరి చేరకుండా నీ పరిశుద్ధమైన సన్నిధి మాకు తోడుగా ఉంచుమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మరి దీని ఆహారం నేడు మాకు దయచేయం, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు, శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు, సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం కాపుదల కూడి ఉన్న మనకందరికును మన కుటుంబాలకును ప్రత్యేకముగా ఈ వారపు దినములు జరగనై ఉన్నటువంటి ఈ VBS కార్యక్రమానికి క్రైస్ట్ లూథరన్ దేవాలయమునకును దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. అమెన్, అమెన్, అమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ 2022వ సంవత్సరపు ఈ VBSను ప్రార్థన పూర్వకంగా ప్రారంభించు ఉన్నాను. అమెన్.